గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చాలా 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 రోజులు అవుతుంది ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ అనేటువంటి ఒక సెగ్మెంట్ని అస్సలు కండక్ట్ చేయట్లేదు. అవును, చేయలేదమ్మా. ఎందుకు? టైం దొరకట్లేదు ఈ మధ్యన ఎక్కువ. నిజానికి చెప్పాలంటే నన్ను ఇంట్లో కూడా తిడుతున్నారు. నువ్వు గవర్నమెంట్లో బిజీ అన్నావు, ప్రతిపక్షంలో బిజీ అంటున్నావు, ఏంది ఇది, ఎప్పుడు ఇంకా ఫ్రీ అవుతావని. సో వాట్ ఐ రియలైజ్ ఇస్ టైం పడుతుంది, బట్ ఈ మధ్యన ఎక్కువ టైం దొరకట్లేదు. ఇంకెక్కువ తిరుగుతున్నాను, టైం దొరకట్లేదు ఆనెస్ట్గా. సో టైం దొరకట్లేదు అనుకున్నప్పుడు బయట మీరు ఎంత చేసినప్పటికి కూడా, ఈవెన్ వాళ్ళు సంతృప్తి ఉందా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ అయినప్పుడు కూడా చెయ్యలేదు అని తిట్టుకునేవాళ్ళు. ఇంతసేపు మేము వెయిట్ చేసినప్పుడు అరే ఇంకెంతసేపు అంటే కింద చాలామంది ఉన్నారు, టైం పడుతుంది, ఇవన్నీ ఉన్నప్పుడు కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. దెన్ ఫ్యామిలీ టైం అనుకున్నప్పుడు అక్కడ ఫ్యామిలీలోంచి కూడా కొన్ని గొడవలు అనేవి ఉంటాయి, కొన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. యు ఆర్ నాట్ స్పెండింగ్ మచ్ టైం విత్ దెమ్. పిల్లలకి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళాలి అంటే హౌ యు ఆర్ లైక్ ఏబుల్ టు మేనేజ్ దోస్ థింగ్స్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్. ఎవరు చెప్పాడు మీకు నేను మేనేజ్ చేస్తున్నాను? ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటే దే హ్యావ్ టు మేక్ పర్సనల్ సాక్రిఫైసెస్. దర్ ఇస్ నో చాయిస్. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది మాడుతుంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమి ఉండదమ్మా, దట్స్ నాన్ సెన్స్. అది ఇంపాసిబుల్. అది ఎవడి వల్ల కాదు, అది ఇంపాసిబుల్. అది అచీవ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు, అది జరగని పని. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. మీ ఇంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మా ఇంటి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎక్కడుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్? అది ఇంపాసిబుల్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్కిన తర్వాత కార్లో ఫోన్లు ఉంటాయి, వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి, అవి 100 ఉంటాయి. అన్నింటికో అడ్రస్ చేసుకుంటూ ఇంటికి పోవాలి. సమ్టైమ్స్ బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అన్నట్టు ఉంటుంది. ఎదురుగా కూర్చుంటాం, మనిషి ఇట్లా కూర్చొని ఉంటాం, కానీ ఎంతసేపు ఫోన్ పీక్తుంటుంది, పక్కన ఎవరో ఫోన్ చేస్తుంటారు. సో ఫిజికల్గా అక్కడ ఉన్న మనిషి అక్కడ లేడు. ఇది ఈరోజు పరిస్థితి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇట్స్ ఎ మిత్, అది లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే సాక్రిఫైస్లు తప్పవు. నేను చేయలేదు అబ్బా బువ్వా కావాలంటే కుదరదు. సో ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు, అందరూ అర్థం చేసుకుంటారు. వన్స్ యూఆర్ సక్సెస్ఫుల్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద సక్సెస్, ఎవ్రీబడి విల్ రివెల్ ఇన్ దట్ సక్సెస్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. లైఫ్ చాలా చాలా షార్ట్ కవిత, కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక అంబిషన్ పెట్టుకుని, ఒక డ్రైవ్ పెట్టుకుని పని చేసుకుంటూ పోయే క్రమంలో త్యాగాలు తప్పవు, తిట్లు తప్పవు, పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ శైలిమ గారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక పెద్ద కంప్లైంట్ అంటే ఏం చెప్తారు? ఇలా టైమే, ఇంకేముంటుంది? అందరి కంప్లైంట్ అదే ఉంటుంది. టైం ఇవ్వట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఆరోగ్యం పట్టించుకోవట్లేదు, ఇవన్నీ ఉంటాయి. ఇంకా తప్పదు కదమ్మా. అండ్ ఇద్దరు పిల్లల దగ్గర నుంచి ఏమొస్తాయి? సిమిలర్ కంప్లైంట్. సో యూజువల్గా పేరెంట్స్ టీచర్ మీట్ అంటే పేరెంట్స్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది, ఇంకా నాకు కూతురు స్కూల్ కూడా అయిపోయింది. మన లాస్ట్ పేరెంట్ మీటింగ్ పోదామంటే నా కూతురు వద్దన్నది. సో ఐ సెడ్ జరే నా లైఫ్లో లాస్ట్ పేరెంట్ టీచర్ మీటింగే నేను వస్తానంటే వద్దొద్దు నేనే పోనున్నది. సో దానివల్ల పోలేదు, కానీ బట్ కొన్ని అటెండ్ అయ్యాను, బట్ ఇంకా చాలా వరకు మిస్ అయ్యాను. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. సో ఒక మీరు స్ట్రిక్ట్ ఫాదరా లేకుంటే ఫ్రెండ్లీ పేరెంటా? నా పాటికి నేను ఫ్రెండ్లీ అనుకుంటా, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళని అడగాలి, నేనేం చెప్తా. నా పాటికి నేను చాలా కూల్ ఫాదర్ అనుకుంటా, కాబట్టి అట్లా ఉండదు కదా. ఇక కిడ్స్ విల్ థింక్ అదర్వైజ్ కానీ, బట్ ఐ థింక్ ప్రెటీ లీనియంట్ ఫాదర్. ఒకప్పుడు మీరు మండేస్ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలి అనేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇప్పుడు కూడా ఎవ్రీ మండే వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మా టీం కూడా వేసుకుంటున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓకే. సో హ్యాండ్లూమ్ అనగానే శైలిమ గారికి మీరేమన్నా హ్యాండ్లూమ్ శారీసో లేకుంటే అలాంటివి డిఫరెన్సెస్ ఏవేవి హ్యాండ్లూమ్స్ అనేది తెలుసా? అసలు మీకు ఎప్పుడైనా కొనిచ్చారా? ఎందుకు కొనిలేదు, కొనిచ్చాను. కాకపోతే ఎప్పుడు కొనిచ్చానని అడిగితే చెప్పలేను, కానీ కొనిచ్చినట్టు గుర్తుంది. ఎప్పుడు అని అడక్కు, స్పాట్లో పెట్టుకు. ఓకే. సో ఏదో ఒక హ్యాండ్లూమ్ శారీ ఐఎమ్ షూర్. సమ్ టైమ్ బ్యాక్, ఇప్పుడు కాదు, ఐ థింక్ సమ్ టైమ్ బ్యాక్. ఒకవేళ పాలిటిక్స్లోకి రాకుండా ఉంటే ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉండేవాళ్ళు, ఏం చేస్తూ ఉండేవాళ్ళు? దూరంగా అమెరికాలోనే జాబ్ చేసుకుంటూ ఉండేటోని. డౌట్ ఎందుకు? అక్కడే ఉండేవాళ్ళు కంప్లీట్గా ఉండేటోని కాదు, ఎందుకంటే నాకు అమెరికా ఎన్నడూ ఇష్టం లేదు. ఐ నెవర్ ఫెల్ట్ ఎట్ హోమ్. ఎందుకలా? అంటే యూ ఫీల్ లైక్ నా దేశంగా దేశం అనే ఫీలింగ్. మా ఊరు కాదు. అంతేందుకు హైదరాబాద్ తర్వాత నేను ఎక్కడైనా ఢిల్లీలో 4 రోజులు ఉంటేనే అర్థం కాదు ఇక్కడేం చేస్తున్నారో, మన ఊరు కాదు అని. సో అట్లాంటిది అమెరికా అంటే ఇంకా విచిత్రంగా ఉంటుంది. సో ఉంటాం ఏదో పని కోసం, అవసరార్థం తప్ప అక్కడే సెటిల్ అవ్వడం అనేది ఎన్నడూ లేదు. నేను మా అమ్మకి చెప్పాను, నాన్నకు కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెటిల్ దేర్, వచ్చేస్తాను. కాబట్టి ఎన్నడూ ఆ ఫీలింగ్ ఉండేది. ఉంటే అక్కడ ఉండేవాడిని, ఇంకొన్ని రోజులు ఉండేవాడిని, తర్వాత ఈవెన్చువల్లీ వచ్చేటాను. ఓకే. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ రావడం కరెక్టే అనిపించిందా? రావడం ఇండియాకి రావడం, పనిచేయడం, ఇవన్నీ అది ఎట్లాగో నేను పాలిటిక్స్లో వచ్చినా రాపోయినా వచ్చేటోని వాపస్. కానీ రాజకీయాల్లోకి వచ్చి మంచి పని చేశానా చెడ్డ పని చేశానంటే చెప్పాను కదా,
50-50 అది. కొన్నిసార్లు ఎందుకు వచ్చామా ఈ దరిద్రంలో కనిపిస్తుంది, కొన్నిసార్లు మంచి పని చేసాంలే అనిపిస్తుంది. ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే తెలంగాణ ఫార్మేషన్, బిల్లు పాస్ అయిన రోజు, అంటే బిల్లు పాస్ అయిన రోజు కూడా December 9th వాజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. ఆ రోజు కేసీఆర్ గారి దీక్ష ఫలించింది, ప్రకటన వచ్చింది, తెలంగాణ మొత్తం పండుగ చేసుకుంది, అదొక సందర్భం. రెండవది February 20 అనుకుంటాను, రాజ్యసభలో బిల్లు పాస్ అయిన రోజు. అవి రెండే మేజర్ మూమెంట్స్, మిగతా అంతా వాటి ముందు దిగదుడిపోయి. ఓకే. 10 years తర్వాత కేటీఆర్ ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు? 10 ఏళ్ళ తర్వాత అమ్మ రేపు పొద్దున ఉంటామో పోతామో తెలియదు. 10 ఏళ్ళకు ప్లాన్లు వేసుకుంటే కష్టం. నేను అట్లా బతకనమ్మా. నేను ఒకటి మాత్రం చెప్తాను కవిత, నీకు లైఫ్లో నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ నాకు ఆల్రెడీ లభించింది. నేను మంత్రి అవుతానని జీవితంలో ఎన్నడూ అనుకోలేదు, ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదు, మంత్రి అవుతానని ఎంతకంటే అనుకోలేదు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఆశపడేది ఏమీ లేదు. ఇక ఆశకి హద్దు ఉండదు, మనిషికి బుద్ధి ఉండదు. దానికి ఆశపడి ఏదో కావాలని స్కెచ్లు వేసుకోవడం నా వల్ల కాదు. ఇప్పుడు ఈ రోజుకి నాకున్న టాస్క్ ఏంటంటే తిరిగి మా పార్టీ అధికారంలోకి రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికోసం ఎవ్రీడే కష్టపడతా. ఇక రేపు పొద్దున మనం లేస్తామో పోతామో మనకు తెలియదు. అట్లాంటప్పుడు 10 ఏళ్ళకి ఏం చేస్తాం, 20 ఏళ్ళకి ఏం చేస్తాం అని స్కెచ్లు వేసుకునే బాపత నేను. ఐ లివ్ వన్ డే ఎట్ ఎ టైం. సో 24/7 ప్రజా జీవితంలో ఉన్నప్పటికి కూడా మీకంటూ అరే మై ఓన్ టైం, మై టైం అనే ఒక ఫీల్ ఎప్పుడు అనిపిస్తుంది అలా? ఉంటుంది. ఎందుకు మొన్న మలేషియా వెళ్ళినప్పుడు 3 రోజులు ఫ్యామిలీతో బయటికి వెళ్ళాను. పక్కన అక్కడే మలేషియాలోనే కొంత టైం స్పెండ్ చేశాను. సో అట్లా ఐ టేక్ అ బ్రేక్. అట్లా కూడా ఏం లేదు, ఐ సమ్ టైమ్స్ స్విచ్ ఆఫ్, టేక్ అ బ్రేక్. నేను అట్లా ఎవరేమనుకుంటారని భయపడేవాని అంతకంటే కాదు. నేను నా టైం తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటాను. అట్లా సిగ్గేం పడను. ఎప్పుడు నా ఫ్రెండ్స్తో సరదాగా కలవాలనుకున్నప్పుడు కలుస్తాను. అట్లా నేనేం భయపడను. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. నేను మిగతా రాజకీయ నాయకుల్లాగా భయపడేవాడిని అసలే కాదు. ఎవరేమనుకున్నా నా పని నేను చేసుకుంటూ పోతా. అల్టిమేట్గా పీపుల్ ఏమనుకుంటారు అన్నది మ్యాటర్ అవుతుంది. మా ప్రతిపక్ష పార్టీ నాకు సర్టిఫికేట్ ఇచ్చిందా, లేకపోతే ఇంకోరేమన్నా అన్నారా, నాకేముంది అందులో. ఫ్రెండ్స్తో సరదాగా కలవాలి అనుకున్నప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ఆ ప్లేస్? హైదరాబాద్ ఎవరన్నా ఫ్రెండ్ ఇంట్లోనే ఎక్కడైనా కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకొని. చిన్నప్పుడు నా వైఫ్ కూడా అంటూ ఉంటుంది, ఎంతసేపు అవే పాత జోకులు వేసుకుంటారు మీరు అంటుంది. మరి ఇంకేం చేయాలి, కొత్త జోకులు లేవు. చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటాం, నవ్వుకుంటాం, మూవ్ ఆన్, అంతే కదా, ఏముంటుంది. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ డ్రోవ్ ఏ కార్? ఇప్పుడు ఐ డ్రైవ్ వెరీ రెగ్యులర్లీ. నేను ఎప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినా నేను ఎప్పుడైనా నా కొడుకో నా వైఫో ఉంటే నేనే డ్రైవ్ చేస్తాను. చాలాసార్లు లాస్ట్ వీక్ కూడా డ్రైవ్ చేసి ఉంటాను. ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఆర్ ఆడియో ఏదో ఒక ఫంక్షన్లో మహేష్ నేను నీకంటే చిన్నవాడిని అనే ఒక మాట అన్నారు, ఎందుకలా? చిన్నవాడిని అంటే వయసులో చిన్నవాడిని తల్లి, నేను ఆయనకంటే 1 year చిన్నవాడిని. ఆయన 75లో పుట్టాను, నేను 76లో పుట్టాను. నో మీరు ఏమన్నా ఒక ఇండికేషన్స్ లాంటివి ఏమన్నా ఎప్పుడన్నా ఇచ్చారా అనే దాంట్లో? దేంటి, ఏం ఇండికేషన్? బేబీ మోడలింగ్ కానీ మిగతా దాంట్లో చిన్నవాడిని అంటే అట్లా కాదమ్మా. ఆయన ఏదో సార్ అంటుంటే సార్ ఏందయ్యా నువ్వు, నాకు అర్థం కాదు, నేను చిన్నోడిని నీకంటే వయసులో అంటే నేను ఆయన మహేష్ అంటున్నా, ఆయన నన్ను సార్ అంటున్నాడు. కాదు బాస్, నేను నీకంటే చిన్నోడిని కాబట్టి వయసులో చిన్నోడిని అని చెప్పిన. అంటే కదమ్మా, నాకు అట్లా పిచ్చి భ్రమలు ఏం లేవు. ఆయన మహేష్ బాబు, నేను ఎవరిని కాబట్టి. ఆయన చాలా అందగాడు, ఆయనతో మనకేం పోలిక. ఆయన ఏదో సినిమా హీరో, నేను పొలిటీషియను. నాకు ఆయనకి పోలికలేంటి? ఆయన ఏదో పాపం గ్లామర్ కాపాడుకుని చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు. ఆయనతో మనకేం పోలికలు, ఆయనతో నేనెట్ట పోల్చుకుంటా. సో మీరు ఎప్పుడైనా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళారు, అక్కడ నుంచి మంచి ఒక కూల్ పిక్చర్ ఏదైనా పోస్ట్ చేశారనుకోండి, ఇమ్మీడియట్గా యూ విల్ గెట్ ఫ్యూ కామెంట్స్ అని వస్తుంటాయి, కాంప్లిమెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బూతులు కూడా తిడతారు, దానిలో ఏం లేదు. బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అది లైఫ్ అమ్మ, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఇప్పుడు చాలా మందికి ఏదో ఒకటి కామెంట్ చేయాలని ఉంటుంది. అందుకే అప్పట్లో ఏదో పాట రాశారు కదా హిందీ సినిమాల్లో, కుచ్ తో లోగ్ కహెంగే లోగోं का काम है कहना. ఇక అవన్నీ పట్టించుకుంటే కష్టం, మనం అవి పట్టించుకుంటే బతకలేం. సో చాలా టఫ్ సబ్జెక్ట్ స్కూల్లో అంటే ఏముండే? మ్యాథమెటిక్స్. ఎందుకలా? అది నాకు అర్థం కాదు. నాకు ఆ పుస్తకం చూస్తే నెంబర్లు జంప్ అవుతూ ఉంటాయి. అంటే డిస్లెక్సియా అని లేదు, బట్ అది అర్థమయ్యేది కాదు. ఏంది ఇది, ఎవడు కనిపెట్టాడు, ఎందుకు పెట్టారు, ఈ పరీక్ష ఏంటి, ఆ టైప్లో నాకు పిచ్చ కోపం ఉండేది మ్యాథమెటిక్స్ అంటే. ఒక్కసారి మా అమ్మకి చెప్పిన, నేను ఇంకా చదవను, ఈరోజు ఎగ్జామ్ పోనంటే బతిలాడి పంపించింది. సో ఐ హేటెడ్ మ్యాథమెటిక్స్, ఐ స్టిల్ హేట్. అది స్కూల్ డేస్లో అయి ఉంటుంది అంతేనా? అంతే. తర్వాత మ్యాథ్ లేదుగా, తప్పించుకున్నా. మీరు స్కూల్ ఏజ్లో ఒక గోల్ ఏదో పెట్టుకుంటారు, కాలేజ్కి వచ్చింది ఎప్పుడు లేదమ్మా గోల్స్. నాకు అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడు గోల్స్ లేవు. ఏం చేయాలి అంటే ఫలానాది చేయాలి అన్నది ఎప్పుడు లేదు. మా అమ్మనేమో డాక్టర్ కామన్నది, సో డాక్టర్ అయిదామని సీటు కూడా సంపాదించిన. కానీ నాన్నన్నారు, అది చాలా కష్టం రా, 32 ఏళ్ళు అవుతుంది సెటిల్ అయ్యే వరకు, ఎందుకు అప్పుడే యూపీఎస్సీ రాయి సివిల్ సర్వెంట్గా అన్నారు. సరే నాన్న మీరు చెప్పింది చేస్తా అన్న.
ఇద్దరిది చేయలేదు, ఇద్దరిని ఈక్వల్లీ డిసాటిస్ఫై చేసి వదిలేసి చివరికి అమెరికా వెళ్ళిపోయారు. సో అట్లా జరుగుతుంటాయి లైఫ్లో. పెద్ద గోల్స్ అంబిషన్స్ అవి ఏం పెట్టుకోలేదమ్మా, అట్లా 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 బై డిఫాల్ట్ నడిచిపోయింది ఇప్పటిదాకా. రేపు కూడా అట్లా నడుస్తుంది అనుకుంటున్నాను. కేటీఆర్ గారు అంటే నాన్నగారు అంటే మీకు చాలా భయమా? భయము, గౌరవము, అన్నిటికీ మించి భక్తి, మూడు ఉన్నాయి. ఓకే. ఐ వర్షిప్ హిమ్. అంటే ఈజ్ అ లీడర్, ఈజ్ అ లివింగ్ లెజెండ్. ఆయన కంటే మించిన నాయకుని నేను చూడలేదు. చాలామంది రాజకీయ నాయకులను చూశాను. ఈజ్ అ లెజెండ్. భయం, ఎస్, ఇప్పటికి కూడా ఆయన ముందు మాట్లాడలేను. గౌరవం, బికాస్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్. ఈజ్ అ టాల్ లీడర్. ఆయన ఏ మూడ్లో ఉన్నారో కనుక్కొని మరీ వెళ్తారు దగ్గరికి, లేకపోతే ఏమన్నా డౌటా? ఆయన మంచి మూడ్లో లేరంటే అందుకెళ్తాం ముందుకి, పక్కకి వెళ్ళి ఇక్కడ మా అమ్మతో కూర్చొని ఏదో చెప్పుకుంటా. లైక్ ఒక లీడర్ గా చూస్తారా, నాన్నగారు లాగా చూస్తారా? లైక్ ఎలా ఉంటుంది ఆ బాండ్? తల్లి ఇప్పుడు ఆడ పోయినాక అట్లా ఇప్పుడు ఒక మనిషిలో మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఎట్లా చెప్తావు నువ్వు? ఆయన లీడర్గా చూస్తావా, తండ్రిగా చూస్తావా? అంటే ఆయన సడన్గా ఏదైనా ఇంటి విషయం పడితే తండ్రికి కొడుకుగానే చెప్తా, పార్టీ విషయం పడితే లీడర్గా చెప్తా. అందులో ఎట్లా ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తావు? చేయలేం కదా. కూర్చున్నప్పుడు అరే వాడు ఎట్లున్నాడు హిమాంశు అంటే చెప్తా, తండ్రిగానే చెప్తా. ఒకవేళ కాదు, అరే అదేమైందిరా, పని ఏదో చెప్పినా కదా అదేమైందంటే లీడర్గానే చెప్పాలి. సార్ అది కాదు సార్, ఇదైంది సార్ అని చెప్పాలి. దానిలో ఏముంటుంది? హైదరాబాద్ మీ ఫేవరెట్ సిటీ అంటే ఫస్ట్ హైదరాబాదే వస్తుంది. అదర్ దాన్ హైదరాబాద్ అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ విదేశాల్లోనే ఎక్కడ? వేరేవా? అంటే ఇండియాలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకున్న ప్లేస్లేనండి, నేను తిరిగిన ప్లేస్లు చాలా ఉన్నాయి. బట్ వరల్డ్లో అయితే న్యూయార్క్ చాలా ఇష్టమైన సిటీ. నేను చదువుకున్నాను అక్కడ, అది కూడా ఒక కారణం కావచ్చు. ఇండియాలో పూణే కూడా ఇష్టం, ఎందుకంటే అక్కడ కూడా చదువుకున్నా. బెంగళూరు ఇష్టం. చాలా ఉన్నాయమ్మా. తిరిగిన ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి నచ్చుతుంది. ఓకే. సో ఒక తీరని కోరిక ఉంది అంటే? చాలా ఉన్నాయి. ఒకటేంటి, పెద్ద బకెట్ లిస్ట్ రాసుకున్నాను నేను. మొన్న ఏదో 50 yearsకి వస్తున్నాను నేను ఈ సంవత్సరం. ఏం చేయలేదు జీవితంలో, చాలా వేస్ట్ ఫెలో లాగా ఇక్కడే మిగిలిపోయామని చెప్పి ఒక లిస్ట్ అంతా రాసుకుని నా ఫోన్లో ఉంది. ఈసారి అసలు చాలా ప్లాన్లు వేసుకున్నాను నేను. 50వ సంవత్సరం 50 పనులు చేయాలని రాసుకున్నాను, ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటివరకు. సో చూడాలి, తీరని కోరికలు చాలా ఉన్నాయి. ఓకే. పనులు అంటే రిజల్యూషన్స్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం, న్యూ ఇయర్కి ఎలా, అలాగే అవి లేవు అట్లా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పిరమిడ్స్ ఉన్నాయి ఈజిప్ట్లో, పోవాలనుకున్నాను. చూసి ఎవరు మొన్న మా వాళ్ళు ఎవరో పోయించినారంటే అరే పోవాలరా ఇక్కడికని రాసుకున్నా. తర్వాత ఎవరో ఫ్రెండ్ మారాకేష్ పోయినాడు, మొరాకో పోయినాడు. అరే చాలా బాగుంది, అట్లా ఉంది ఇట్లా ఉంది, కాసాబ్లాంకా, అరే ఇదేదో పోవాలని రాసుకున్నా. అంటే ఇట్లా ఏదో ఉంటుంది ట్రావెల్ డెస్టినేషన్స్ అని. స్కై డైవింగ్ ఎవరో చేశారన్నారు, అరే ఇది కూడా చేయాలి మనం. బంజీ జంప్ ఉంటుంది. బంజీ జంపింగ్ లేదమ్మా నాకు. స్కై డైవింగ్ ఏదో కొద్ది భయం లేదు, కానీ బంజీ జంపింగ్ అంటే ఏదో అర్థం కాదు. తాడును పట్టుకుని దుంకడం కొద్దిగా కష్టం, పారాషూట్ వేసుకుని దుంకడం ఈజీ, కానీ ఆ తాడు తెగితే టప్ అట్లా కాకుండా అది మరి ఆ జగన్ అన్న ఎట్లా చేశాడో నాకు తెలియదు, కానీ అడగాలి సార్ ఈసారి కలిసినప్పుడు. సో యూజువల్గా ఇలా పొలిటీషియన్స్ అదర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుకోవాలి, ఎప్పుడు ఉండేటువంటి హెక్టిక్ షెడ్యూల్స్ ఇవన్నీ కాదు అనుకుంటే ఎవరితో మీరు అంత క్లోజ్గా అసోసియేట్ అయ్యి మాట్లాడతారు? ఏది రాజకీయాల్లో? రాజకీయాల్లో పొలిటికల్ లీడర్స్తో అదర్ దాన్ పాలిటిక్స్. నాకు ఒక సెపరేషన్ ఉందమ్మా నా లైఫ్లో. నేను వర్క్ కాడికి మా కొలీగ్స్ అందరితో బాగానే ఉంటాను, అంటే నేను అనుకుంటున్నాను బాగానే ఉంటానని. ఫ్రెండ్స్తో పర్సనల్ విషయాలు మాట్లాడతాను, నా కొలీగ్స్ అందరితో రాజకీయమే మాట్లాడతాను కదా, మా వృత్తి కదా అది, మా వర్క్ అది. సో ఆ సెపరేషన్ నాకుంది. ఓకే. కాబట్టి రెండూ మిక్స్ అయ్యే పరిస్థితి ఏమీ లేదు. కేటీఆర్కి యాటిట్యూడ్ ఎక్కువ, కొంచెం గర్వం, నిజమేనా? ఏం చేస్తాం ఇప్పుడు, ఎట్లా అయిపోయిందంటమ్మా కవిత, కుక్కని చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అందుకే మా అపోనెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నల్లో వారికి సమాధానం చెప్పే సత్తా లేదనుకోండి, ఏం చేయాలి, నన్ను ఏదో ఒక ముద్రేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. ఏం చేయాలి దానికి? ఒకసారి ఈరోజు డ్రగ్స్ తీసుకుంటాడని ఒక ప్రచారం కల్పించాలి, ఇంకోసారి ఏదో హీరోయిన్లతో తిరుగుతున్నాడని ఒక దిక్కుమాలను ప్రచారం చేయాలి. ఈ రెండు కూడా వర్కౌట్ కాకపోతే ఏం చేయాలి? ఓహో వీడికి బాగా అహంకారం అని ముద్రేయాలి. నేను అహంకారపూరితంగా చేసిన పని ఏంటో దయచేసి ఎవరైనా చెప్పాలి నాకు ఏదో ఒక రోజు. మేబీ నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా ఓపెన్గా, నిర్భీతిగా, డైరెక్ట్గా మాట్లాడితే కొంతమందికి నచ్చదేమో, దానికి నేనేం చేయాలి? నేను ఉన్నట్టు చెప్తే కొంతమంది నచ్చదేమో. నేను చెప్పాను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా, కడుపులో కత్తులు పెట్టుకుని పెదాల మీద చిరునవ్వులు పెట్టుకుని యాక్టింగ్ చేసే కేసు నేను కాదు, తెలంగాణ వాడిని కదా. సో దానికి కొద్ది మందికి నచ్చపోతే నేను చేయగలిగింది ఏముంది? ఒక్కటి మాత్రం చెప్తాను కవిత, ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఇలా ఫీల్ అవుతున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ అన్ప్రిటెన్షియస్, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ క్లియర్ ఇన్ యువర్ మైండ్ దట్ యూ హ్యావ్ నాట్ హర్ట్ ఎనీబడి డెలిబరెట్లీ, యూ షుడ్ నాట్ వరీ. ఓడిపోయిన తర్వాత రియలైజ్ అయ్యారా ఎందుకు ఓడిపోయారు అనేది? ఆఫ్ కోర్స్, కర్ణుడి సావుకి 100 కారణాలు అంటారు కదా, అట్లా మా ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. ఏ కారణం చెప్పను నీకు? చాలా ఉన్నాయి.
ఓకే. అందరం మనుషులం కదా కవిత, పొరపాట్లు చేస్తాం. మనుషులం కాబట్టి తప్పులు చేస్తాం, మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం. డెఫినెట్గా చాలా కారణాలు ఉన్నాయి, 100 కారణాలు ఉన్నాయి. అందులో చెప్పాను కదా, పర్సెప్షన్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు 1,60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇన్ 10 years. కానీ చెప్పుకోలేకపోయాం. పిల్లలు మాకు ఉద్యోగాలు రాలేదంటే మేము వీ కుడ్ నాట్ ఆన్సర్ ప్రాపర్లీ, వీ కుడ్ నాట్ సాటిస్ఫై దెమ్ ప్రాపర్లీ. సో అట్లా ఒక్కో సెక్షన్కి ఒక్కొక్కటి ఉంది. హైయెస్ట్ జీతాలు ఇచ్చాం ఉద్యోగులకు దేశంలోనే, 73% ఫిట్మెంట్. కానీ మాకు 1వ తారీఖు జీతాలు రాలేదంటే సరిగ్గా చెప్పలేకపోయాం వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా. కోవిడ్ వచ్చింది, ఫిజికల్ డిసిప్లిన్ తప్పింది, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. ఇంతకంటే దేశంలో ఎవరు చేయలేదు అని చెప్పలేకపోయాం. చేసుకున్నది కూడా చెప్పలేకపోయాము. పర్సెప్షన్ మేనేజ్మెంట్లో విఫలమయ్యాం. కానీ రిగ్రెట్ ఏం లేదమ్మా, ఓడిపోయాము అన్న బాధ ఏం లేదు. ఎందుకంటే గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, బాధ ఏం లేదు.